చిని అవ్వ నా జీవితం ఎప్పుడు మారుతుందేమో. మా బావ ముంగట ఇజ్జత్ పోబట్టే మా చెల్లి ఏమనుకుంటుందో ఏమో. మనకేమో ఆడాడు పని రాకపోయి అలకడ పడి అప్పాలొత్తుడు చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవాలి. ఊళ్ళకైతే పోతావాలని విలువరా పండుగనే అప్పాలొత్తుడు. కొంచెం స్నానం బీనం చేసిపోతా. ఈ అప్పాలు చేసుడు ఎప్పుడు అయిపోతుంది అక్క? నేను పోవాలి, నాకు పని ఉన్నదంటే. ఎటు పోతావు? కరీంనగర్ వాళ్ళ తెలుసా నేను. ఈ అప్పాలు వస్తుడు అయ్యేదాకా ఎటు పోలేదు. ఈ ఆడోళ్ళు చేసే పనులు మొగోళ్ళతో ఎవరైనా చేస్తారా? వాళ్ళు చేయొచ్చు, మొగోళ్ళు చేయొచ్చు. నేను బాసేపు ఉండా, ఒక గంట సేపు ఉంటా. ఏమన్నా చేసుకో, నాకు అయితే అప్పాలు చేసుకో. సరే కానీ మా ఎవరైనా ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకోనా? తీసుకొచ్చుకోపో, ఎవరినన్నా తీసుకొచ్చుకో. గంటలో పోవాలి ఇప్పుడు. అప్పాలు వచ్చినట్టు మరి ఒక గంట సేపే ఉంటాను అక్క. తర్వాత ఉండమంటే నేను ఉండా, మరి మనిషిని తీసుకొచ్చుకుంటా. సరే పో, తెచ్చుకో. సరే పోతుంది. ఏ బొమ్మరిది బావా ఎటు పోతావు? గీడ ఎవరన్నా అప్పాలు చేస్తున్నావు, ఇవాళ ఎవరన్నా దొరికితే తీసుకుపోవని చూస్తున్నా. సోపది లెక్కల అప్పాలా? మరి నేను రమ్మంటావా? అత్తవా దామరా అప్పటి తంసా అయిపోతా. నీ ఇక బుడ్డ తంసపు వస్తారా? ఏమైనా పైసలు ఇస్తానంటే అత్త. సరే అట్లయితే అట్లా తర్వాత చూసుకుందాం కదా. నాకు కొంచెం ఎమర్జెన్సీ పని ఉంది, నేను పోవాలి. ఇస్తా బావా. ఏంటని ఇవ్వాలి? నువ్వు రా, నువ్వు అత్త అయినాక ఇవ్వకపోతే అడిగే బావా. ఏం పిల్లగా మంచిగా ఉన్నారా? అది నేను మంచిగా ఉన్నా. మంచిగా అదేనే గిట్లే అతడు సూపర్ చెప్తున్నావు, ఆడవాళ్ళ కంటే మంచిగా చెప్తున్నావు. బావా మంచిగా చెప్తున్నావు. ఎవరికైనా ఏమైనా చేస్తాను ఈ వరకు. మొన్న మల్లెల కాడ సుదోళ్ళ కొత్త వచ్చిన అంటే ఒక గారప్పలు వేస్తావా, సకినాలు అరిసెలు కూడా వేస్తావా? ఏ సకినాలు గిట్ట పోయేది కానీ అరిసెలు మా వేస్తా. అయితే కానీ మీ వేసిరా అప్పాలు? ఏమై వేయాలి కానీ ఇక కట్ట జ్యోతులు వేసేసినాం. 500 ఇచ్చి పైసలు కొత్త 500. ఏహే లేదు, అట్లా జోక్ చేసిన. పైసలు చేస్తాం, పైసలు కోం. ఇప్పుడు 500కి ఏనంటివి కదా. అట్లా జోక్ అంటున్నా. ఏమంటావు? అవా అదినే ఈ మంచం అడ్డం పెట్టినావు, చెద్దరు కప్పినావు, ఎందుకు అదినే? జిట్టు తలగకుంటా పోలేదు. నీ ఇన్నే ఉంటుంది, మా జిట్టు ఎట్లా అవుతుంది? అవులన్న, నీలాంటి వాళ్ళు రోడ్డు పంట పోయటం. గాలి రాకుండా బావ. అట్లనా? అయ్యో నాకు తెలియకపోయా. తెలు కానీ ఎవరైనా వెళ్తే చెప్పు. అది పైసలకేనా? ఏ ఉత్తానే ఇంకా పైసలు ఇక 1 కోటి రాయితే అయిపోయి. సరే అరిసెలు చేయనట్టు ఇస్తారా మరి 4? ఇస్తారు. ఇగో మంచిగా వచ్చింది ఆయనకి ఇది. అయిపోయినాయి కానీ అప్పాలు ఇవ్వం. వద్దునాక మరి పోయేస్తాం మరి. సరే సరే. ఐదు 500 ఇస్తాను అనుకుంటే ఇంక 300 ఏం చేస్తుంది? గంట సేపు వేసినావు, బాగానే సేపు చేసినావు. ఆలోచించు నువ్వు. 50 రూపాయలు లేవే. సరే 50. ఓకేనా మరి? పోతున్నా మరి. ఓకే. 350 కోటర్ రాదు, ఇటు మటన్ రాదు. ఏం చేసుకో, మా బావకి ఎట్లా దావా తెచ్చు ఏంది? రేపు పండుగ కదా, మంచి ఆలోచన వచ్చింది. హలో అరే ఏడున్నావురా? అరే నాకు ఒక సమస్య వచ్చిందిరా. అరే మా బావకు మంద అవుతానన్నా దావత్ ఇస్తానన్నా 1 రూపాయి లేదురా. నువ్వే ఎట్లా అని గట్టెక్కియాలి నన్ను.
అత్తారా అత్త ముట్టుని ముచ్చాలు కలగని పట్టని బంగారం కలగని పగవాడు బాంధుకుడు కలగని నాదివాడు సుట్ట కలగని అజంగా నర్రాకులు కలగని నిజంగా పాడి కలగని అల్లించి ఏటాట పెళ్లి కలగని ఏటాట పురుగు కలగని వాళ్ళించి ఏటాట కాలగొలు కాని వాళ్ళకి ముట్టుని ముచ్చాలు కలగని పట్టని బంగారం కలగని వాళ్ళందరికీ 116 ఏళ్ళు నాకు 150 ఏళ్ళు ఎవరే మంక నాకు భయం అవుతుందిరా. ఏం భయం? ఎందుకు భయం? పైసలు కావాలంతా నీకు కావాలరా మన అడుగు మేము చేసింది చెయ్యి. సరే ఏం చెప్తా చెయ్యి. చెప్పురా. పండగ స్పెషల్ ఏందేమని నీ ఇష్టం రా, ఏదైనా తీసుకురా. చెప్పక్క నువ్వేం చెప్తే పట్టుకొస్తాను. చికెన్ అండ్ మటన్ తీసుకురారా. తీసుకొస్తాక మస్తు ఉంటుంది మంచిగా అండి. మరి మంచిగా వండుతారా? అయితే మనే కానీ ఫోటోలు బాగా దిగుతున్నావు, మరదలకు పంపిస్తావారా? దిగు దిగు. పటేలా దొరసాని ముద్దాడు పటేలు ఎక్కడ ముద్దాడు పోతాయి. దొరసాని ముద్దాడు 516 ఇస్తుంది. దొరసాని 516 ఇస్తుంది. గిల్లవాడు 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 గిల్లవాడు. ఎగురురి 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 దొరసాని ఎగురురి ఎగురురి. ఆగురి కొంచెం ఆగురి. పటేలా ఇవ్వాలి మంచి 500 రూపాయలు ఇవ్వాలి. అలా బిడ్డలు మనమలే చల్లగుండాలి. నూరేళ్ళ సంగడి వేయాలి ముత్తారు. మంచి ఇంట్లో పోయి 1000 డబ్బాలు పట్టుకురాబో, పుణ్యం ఉంటుంది. ఇస్తా మీ అడిగిన పైలు ఇస్తా. మంచి ఎవరు కొట్టు, డబ్బు కొట్టు. ఎవరు దొరకెవరు? 2 కింద ఏమో పొక్కలు ఉన్నాయి. ఏటి రావి? ఏం పొక్కలు రావి? చూడరా, అవి కిందికి వెళ్ళి చూడరా, మంచిగా చూడరా. ముక్కు పొక్కలు గాలి పోయేది అదేనారా? అయ్యా సిల్కరా గడ్డి సిల్కరా. అయ్యా గున్న ఏం గున్న? పంది గున్నరా? అరే ఓరి వారే చెప్పు. అయ్యా మొద్దురా. తాటి మొద్దురా. అయ్యా ఇస్తారా? ఏమిస్తారా? ఏమిస్తారా? మీరు పార్లు ఇస్తారా? ఇస్తాడు.
పడేలా మేము ఉన్న కొద్ది నీకు లేట్ అయితే పైసలు పెరుగుతాయి. పెరుగుతాయి. తీసుకురా తీసుకురా పడేలా పో. పెట్టు, కొంగు దాపుకుందాం. పోతాంది పట్టలే అద్దాలు ఉన్నాయావో, తాళాలు ఉన్నాయావో, బొట్టు పిల్లలు ఉన్నాయావో, పిన్నీసులు ఉన్నాయావో, మగ్గులు ఉన్నాయావో, దువ్వెలు ఉన్నాయావో. ఓ అవా కావాలా? అద్దాలు, బొట్టు పిల్లలు, పిన్నీసులు. అద్దాలు, దువ్వెన్లు, తాళాలవో. పిల్ల గంగేతులలో ఇంత మంచి పిల్ల పొరి ఏంద్రా పోడా, నువ్వు గంగేట్లోని కాదా ఏంది? ఏ లేవు పోడా, నేను సామాన్ అమ్ముకోవాలి పా. జర్రుంటే దొరికిపోయటం. అద్దాలు, దువ్వెన్లు, బొట్టు పిల్లలు. ఆడవాడు పడలా ఆడదాం పొద్దు దాకా ఆడదాం దండిగా పైసలు ఇవ్వాలి కొడుకులు బిడ్డలు సలా ఉండాలి మంగళ వచ్చిడు ఆట వెళ్ళిపోతుంది పడలా నువ్వు చూడు చూడు ఒక మాట చెప్పు, ఒక పాట పాడు మంచిది. ఐదులో బాధ పెడుతున్నా ఆడికి ముట్టిన ముత్యం కలిగి పట్టిన బంగారం కలిగి ఏటిగా ఏట్లు ఆడిగా బర్రు అల్లగావులు అల్ల మనుమలు మనమరాళ్ళు కోడళ్ళు అని ఇల్లు చల్లగా ఉండని చల్లగా ఉండాలి. ఓ పడేలా వచ్చినావా? మేము పోయేదానికంటే ఎక్కువ వచ్చినాయి పడేలా. నువ్వు మొత్తం ఎగిరి నువ్వు 3000 ఉన్నాయి. 3000? 3000 ఇక పో వాయించి మూస్తారు మళ్ళా. అత్తాడు మీ అన్నగాడు పండగ వచ్చిందంటే చాలు ఈయన నా దగ్గరికి వస్తాడు వైపు బొక్క పెడతాడు. చూడుపా మీ అన్నగాని బొర్ర ఎంత ఉందో నాది తిని ఒక అంత పెంచేయండు. మరి ఎట్లా పెరిగిందా అది? రా ఇక రా నీకోసం చూస్తున్నా దా. ఒక 1000 రూపాయలు అవుతున్నాయి జేబులో దా దా. నువ్వే తెచ్చినా చికెన్ తెచ్చినా ఏమనుకున్నావు? నువ్వే తెచ్చినావు అంటే మరి గ్రేటే. దా కూర్చో. అవురా బామ్మది నాకు డౌటు, ఇప్పుడు చూసినా నీ జేబులో ఒక కొత్త ఉండబోవు. ఇప్పుడేమో ఫుల్ బాటిల్ చికెన్ పట్టుకొని వచ్చినావంటే నాకు ఎక్కడ ఓడుతుంది మరి. ఏ బావా ఊకే నువ్వే తాగిస్తున్నావా? నేనే తెచ్చిన ఈసారి ఫుల్ ఎంజాయ్ చేద్దాం, డిచ్ అయిదాం పో. నువ్వు కష్టపడి పని చేసినావంటే నేను నమ్మబుద్ధి అవుతుంది మరి. బాగా కష్టపడ్డా బావ. అబ్బా నాకు కష్టం చెప్పరాదు కాదు. అది చెప్పుకుంటే ఒడవదు ఎంత చెల్లెపోయా చెల్లె. చెల్లె తీసుకుంటున్నా. నువ్వు కూడా ప్లేట్ తెచ్చుకోవాలి. అవురా బామ్మది నువ్వు ఆగిపిస్తావు కానీ ఇది అరుగుతా నాకు. ఏమో మరి ఉండడైతే జోరు ఉంది.
తాగిపించినప్పుడు తాగితే ఏమైతుంది నీకు? తాగలేవు ఇవ్వరకేమో అంటే కదా. తాగపోతే ఇప్పుడు నేను ఏమన్నా మీ అన్నగాని ఏమన్నా అంటానా? తాగిపిస్తావు బాధ, తాగిపోతావు బాగానే కదా తాగిపించింది, అన్న. బాగానే తాగిపించింది. అయితే అది పోయి ఇలా పండుగ ఏమన్నా ఉంటుంది మాట్లాడడానికి నన్ను తీసుకురా అన్న. అట్లాంటిదా అర్థం అవురా మరి బాటిల్ అయితే మంచి బ్రాండ్ పట్టుకొచ్చును, నీ కూడా పెద్దవి పట్టుకొచ్చును, చికెన్ ఫ్రై చేయించును. ఇక ఎక్కడిరా పైసలు? నాకు ఎందుకు డౌట్ కొడుతుంది ఎక్కను. అవునే ఏంటి కథ? ఎప్పుడు కట్టినా బాగా కట్టబడి బాగా కోసం అది అప్పుడప్పుడు తీసుకొస్తానో మంచిగా ఉండే, నువ్వు ఎప్పుడో 10 ఏళ్ళకి ఒకసారి తీసుకొస్తే డౌట్ రాకపోతే ఏం చేస్తాయి? ఇంత కట్టబడదు నువ్వు కట్టబడది బాగు. అరే కట్టం అప్పుడప్పుడు చేస్తున్నావు కనవాలి నాకు. తీసుకోమని తాగుతున్నా ఇక తెచ్చినాక తాగకపోతే ఎట్లయితే కానీ నువ్వు ఇంతవరకు కట్టం చేయగానే అయితే నాకు కనవాలి, అందుకే డౌట్ వస్తుంది నాకు. ఎక్కువ నువ్వు కొడతాను ఇది ఏదో అవుతుంది కానీ. మీ అన్న ఎప్పుడన్నా కట్టం చేసిండే? మనం లగ్గం అయినప్పటి నుంచి ఎప్పుడన్నా చేసిండే? ఎప్పుడు? తినవా తాగు. అది తాగుతున్నాను నేను అడిగినా చెప్పు. బాగా ఎక్కువ తెచ్చినట్టు ఎందుకు సరే సరే కానీ ఇప్పుడే చెప్తావా మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఇంకో పని చెప్తావా? నేను ఏమన్నా పత్తి పని ఎత్తిగో పత్తి సంక్రాంతి పనికి నేను ఎత్తా. ప్రతి సంక్రాంతి అంటే ఆడదుకోసారి ఇక మిగతా ఆడదంతా నాకు దొబ్బుతావు. పనికి పత్తి బాగుంటున్నాను. ఇక నిన్నే పిలవాలి పనికి, నిన్నే పెట్టుకోవాలి. తీసుకున్నా మా శైలిలో సంస్కృతి పట్టుకొస్తేమో మరి రంగా ఫ్రిడ్జ్లు ఉన్నా ఫ్రిడ్జ్లు లేదా ఏ చూడలేవు. ఫ్రిడ్జే దిక్కులేదు, నీకు పెట్టి అంత ఫ్రిడ్జ్ అమ్ముకున్నా. అరే బామ్మరి ఇది ఎంత తాగినా నాకు ఎక్కుతలేదు కానీ నువ్వు ఏడికెళ్ళి తెచ్చావు చెప్పి, పైసలు ఎక్కడి మంది ఎక్కడి చెప్పు. తాగుతావా అది అట్టి ఎందుకు పట్టుకున్నావు? బావా పోయిన సంవత్సరం ఏమన్నా బాను గుర్తు చేసి ఒకసారి. నేనేమన్నారా నేను? అరే పోయిరా అయిపోయింది అయినా ఇది నాదేనా? నువ్వు నాది నాకు కూర్చుందిరా. ఎప్పుడన్నా నీ మొగాన్ని తెప్పించినావు ఎప్పుడన్నా? అవురా చెప్పురా. అట్లే గిన్నెలో చూసి నాదే, నా ఇంటి మీద నా పొప్పైన పడి తాగబడి ఎప్పుడైనా తెప్పించినా ఒక రాదని మోకానికి కాగిరాలుగా తాగి ఇంత తాగిపోయావు. తాగు వచ్చే సంవత్సరం 100 బాగు మంది అయిపోయారు. వచ్చే సంవత్సరం తాగుతా. నీ తినిపించే తాగిపించే ముఖం అన్నావు, అందుకనే బావా ఇవో అప్పలేవిన గంగెదులు వేసిన ఊరిగా ఏం 3000 సంపాదించిన బావా. గంగెదులు ఎందుకు వేసినారా? నీ గురించి బావా పోయిన సంవత్సరం గట్ట అన్నామని అందుకని వేసిన బావ. ఇగో నేను ఆఫ్ తెచ్చుకున్నా, నీకు ఆఫ్ తెచ్చిన. కిలో చికెన్ అంటే తెచ్చిన. చెల్లెకి తమ్స తెచ్చిన అనుకున్నా కానీ పైసలు. సరే మంచి పని చేసినావు. తాగు బావా తాగు, నీకంటే ఎక్కువ ఇప్పుడు తృప్తయిందిరా నాకు. చేసి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అంజిమామ ఛానల్. సో అందరికీ నమస్తే, నేను మీ అంజిమామను. సో వీడియో ఎట్లా ఉంది? మంచిగా ఉంది అనిపిస్తుంది. సో నాకైతే ఫుల్ ఖుషి అనిపించింది వీళ్ళందరితోటి వర్క్ చేయడం. సో ఈ గెటప్లు అంతా డిఫరెంట్గా. సో మన కనకన్న, మన బన్నీ వీళ్ళిద్దరూ చాలా హెల్పింగ్ చేశారు. సో దీనికి అంతటికి కారణం డిఓపి అండ్ కెమెరా అసిస్టెంటు అన్నీ మనోడే డైరెక్షన్ చేసిండు అజయ్. సో మేము డిఫరెంట్గా ఆలోచించి చేసినాం. సో కామెంట్ రూపంగా తెలియజేయండి. ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ టు అంజిమామ ఛానల్. సబ్స్క్రైబ్.